Now, a contractor wants to set up a slide for the children to play in the park. He wants to set it up at the height of 2 meters and by making an angle of 30 degrees with the ground. What should be the length of the slide? Okay, so ఈ ప్రాబ్లాన్ని మనం లైన్ బై లైన్ చూద్దాం. ఫస్ట్ ఏమన్నారు? A contractor wants to set up a slide for the children to play in the park. అంటే ఒక కాంట్రాక్టరు ఒక పార్కులో స్లైడ్ ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. పిల్లలు ఆడుకోవటానికి వీలుగా ఒక స్లైడ్ ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. సో ఓకే, ఇట్లాంటి స్లైడ్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. అయితే మనకి ఇక్కడ ప్రాబ్లంలో మనం ఈ స్లైడ్ని ఇలా రిప్రజెంట్ చేయలేం కాబట్టి దీన్ని ఇలా స్లాంటింగ్ అంటే ఏటవాలుగా ఇలా స్లాంట్గా ఉండే ఒక లైన్తో రిప్రజెంట్ చేద్దాం. ఓకే, సో ఈ స్లైడ్ని మనం ఒక లైన్తో రిప్రజెంట్ చేద్దాం. ఇది స్లైడ్. దీన్ని మనం మన ప్రాబ్లంలో ఏం చేద్దాం అంటే ఇలా ఒక లైన్తో రిప్రజెంట్ చేద్దాం. సో ఇదేంటిది? ఒక స్లైడ్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. He wants to set it up at the height of 2 meters and by making an angle of 30 degrees with the ground. ఆయన ఏమనుకుంటున్నాడు? ఈ స్లైడ్ని ఎలా సెటప్ చేద్దాం అనుకుంటున్నాడు? He wants to set it up at the height of 2 meters. ఓకే, ఒక 2 meters హైట్లో అంటే గ్రౌండ్ నుంచి 2 meters హైట్లో సెట్ చేద్దాం అనుకున్నాడు. He wants to set it up at the height of 2 meters and by making an angle of 30 degrees with the ground. ఈ గ్రౌండ్తో 30 degrees యాంగిల్ చేయాలి. అంటే ఈ స్లైడ్ ఎలా ఉండాలంటే గ్రౌండ్తో 30 degrees యాంగిల్ చేయాలి. అలాగే గ్రౌండ్ నుంచి 2 meters హైట్లో ఉండాలి. సో అంటే ఏంటంటే ఇది గ్రౌండ్ అనుకున్నాం. ఓకే, ఈ గ్రౌండ్ నుంచి ఇది 2 meters హైట్లో పెట్టాడు. ఓకే, 2 meters హైట్. అండ్ గ్రౌండ్తో ఎంత యాంగిల్ చేస్తున్నాడు? గ్రౌండ్తో 30 degrees యాంగిల్. అంటే ఈ గ్రౌండ్ నుంచి ఇక్కడికి 30 degrees యాంగిల్ చేస్తూ సెటప్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, దిస్ ఈజ్ 30 degrees యాంగిల్. నెక్స్ట్ ఏమడిగారు? వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద స్లైడ్. నెక్స్ట్ ఏమన్నారు? వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద స్లైడ్. సో లెంత్ స్లైడ్ ఇది కాబట్టి ఇది లెంత్ ఆఫ్ ద స్లైడ్ అవుతుంది. ఓకే, సో దిస్ విల్ బి ద లెంత్ ఆఫ్ ద స్లైడ్. లెట్ ఇట్ బి ఎల్. ఓకే, దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద స్లైడ్. మనం ఇప్పుడు ఈ ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం గనక ఈ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి ట్రిగ్నోమెట్రీ అంతా యాంగిల్స్, ఆపోజిట్ సైడ్స్, హైపోటెన్యూస్ అండ్ నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్స్ వీటి మీదే మ్యాక్సిమం డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్లో మనం కనుక్కోవాల్సింది ఎల్. మనకి ఏమేమి తెలుసు? యాంగిల్ తెలుసు. ఎల్ అంటే దీన్ని హైపోటెన్యూస్ అంటాము, దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. ఓకే, యాంగిల్ తెలుసు, హైపోటెన్యూస్ కనుక్కోవాలి, మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు. సో ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, మనకి ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ని ఏమంటాం మనము? ఈ యాంగిల్కి ఈ సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. ఓకే, ఈ యాంగిల్కి ఈ సైడ్ని మనం హైపోటెన్యూస్ అంటాం. నెక్స్ట్ ఈ సైడ్ ఉంది కదా, ఓకే, ఈ సైడ్ని ఏమంటాం మనము? ఈ సైడ్ని దీన్ని మనం ఆపోజిట్ సైడ్ అంటాం. ఓకే, ఈ యాంగిల్కి ఈ సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటాము. సో ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి? యాంగిల్ ఉంది, హైపోటెన్యూస్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఉంది. ఓకే, యాంగిల్, హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్. సో వీటి నుంచి మనకి ఏ ఫార్ములా వస్తుంది? ఏముంది? యాంగిల్ అంటే తీటా, ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ సైన్ తీటానేగా. సో మనం ఇక్కడ యూస్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్, యాంగిల్. మనం కనుక్కోవాల్సింది ఆపోజిట్ సైడ్. మనకు తెలిసిన వాల్యూస్ యాంగిల్ అండ్ ఆపోజిట్ సైడ్. మనకు తెలిసినవి యాంగిల్ అండ్ ఆపోజిట్ సైడ్. మనం కనుక్కోవాల్సింది హైపోటెన్యూస్. సో యాంగిల్, హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ ఎందులో ఉన్నాయి? యాంగిల్, హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్, సైన్ థీటా. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ ఇప్పుడు తీటా ఎంత మనకి తెలుసు కదా, తీటా వాల్యూ ఎంత? 30 degrees. సో మనకి ఇక్కడ సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత? 2, హైపోటెన్యూస్ ఎంత? ఎల్. సో సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 2/L. సైన్ 30 degrees వాల్యూ ఎంత? మనం ఈ టేబుల్ నేర్చుకోవాలి.
సో సైన్ 30 degrees ఎంత ఉంది ఇక్కడ? సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2. సో సైన్ 30 బదులు 1/2ని మనం ఇక్కడ రాసుకుంటాం. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/L. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? L ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈ L అనేది ఏంటి? లెంత్ ఆఫ్ ద స్లైడ్. L ఇది లెంత్ ఆఫ్ ద స్లైడ్. సో లెంత్ ఆఫ్ ద స్లైడ్ L ఈజ్ ఈక్వల్ టు 4 meters. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? వెన్ యూ సీ అన్ ఆబ్జెక్ట్ అబోవ్ యూ, there is an angle of elevation between the horizontal and your line of sight to the object. అంటే మనము సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అంటే మనమే అనుకుందాం. మనం మనకన్నా హైట్లో ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తుంటే, వెన్ యూ సీ అన్ ఆబ్జెక్ట్ అబోవ్ యూ, మనం కొంత హైట్లో ఏదన్నా ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తుంటే there is an angle of elevation between the horizontal and your line of sight to the object. మన కంటికి ప్లస్ మనం చూస్తున్న లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అంటే మనం మనకన్నా హైట్లో, మనకన్నా ఎత్తులో ఏదైనా వస్తువుని చూసేటప్పుడు మన కంటి నుంచి గనక ఒక ప్యారలల్ లైన్ మనం ఊహించుకుంటే, మన కంటి నుంచి ఒక ప్యారలల్ లైన్ మనం ఎస్యూమ్ చేసుకుంటే, ఆ లైన్కి అండ్ మనం ఆబ్జెక్ట్ని చూస్తున్న లైన్, మనం ఆబ్జెక్ట్ని ఇలా కళ్ళెత్తి చూస్తాం కదా, ఆ ఆబ్జెక్ట్ని చూస్తున్న లైన్ గనక మనం ఊహించుకుంటే, ఈ కంటి నుంచి ప్యారలల్గా ఉండే లైన్కి ఆబ్జెక్ట్ని చూస్తున్న లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. So when you see an object above you, there is an angle of elevation between the horizontal and your line of sight to the object. So మనకన్నా హైట్లో ఏదైనా ఆబ్జెక్ట్ని మనం చూసేటప్పుడు మన కంటికి ప్యారలల్గా ఉండే లైన్కి, మన ఆబ్జెక్ట్ని చూస్తున్న లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. సో మనకి ఈ ప్రాబ్లంలో ఉన్న కొత్తది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు లైన్ బై లైన్ ప్రాబ్లం చూద్దాం. ఏంటది? లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ 15 meter హై పోల్. ఒక పోల్ ఉందిట, ఆ పోల్ ఎంత? 15 meter హై. ఓకే, 15 meters హైట్ ఉంది. సో ఇది ఒక పోల్ అనుకుందాం. ఇది ఎంత హైట్ ఉంది? 15 meters హై. ఓకే, the length of the shadow of a 15 meter high pole. సో ఒక పోల్ ఉంది, ఈ పోల్ ఉంది, ఇది 15 meter హై. ఓకే, నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద షాడో. ఈ పోల్కి ఇప్పుడు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ ఈ పోల్కి షాడో పడుతుంది కదా, ఇటువైపు రైట్ సైడ్ అంతా షాడో పడుతుంది. సో ఈ లెంత్ ఆఫ్ ద షాడో ఎంతట? సో ఇది షాడో అనుకుందాం. ఓకే, ఈ లైన్ అంతా షాడో. ఈ పోల్కి, ఈ 15 meter హైట్ ఉన్న పోల్కి ఇటువైపు అంతా షాడో, ఇంత దూరంలో షాడో పడుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమన్నారు? లెంత్ ఆఫ్ ద షాడో అంటే ఇది మనం షాడో కదా, ఇది షాడో కదా, ఈ లెంత్ ఎంతనిచ్చారు? ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ 15 meter హై పోల్ ఈజ్ 15√3 meters. ఎంతట? ఈ షాడో యొక్క లెంత్ ఎంతట? షాడో లెంత్ 15√3 meters. ఓకే, సో ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ 15 meter హై పోల్ ఈజ్ 15√3 meters at 8 o'clock in the morning. సో ఇక్కడ వరకు ఇచ్చిన దాన్ని బట్టి మన ఫిగర్ ఇలా వచ్చింది. ఏంటి? ఇది ఒక పోల్. ఓకే, ఇది ఒక పోల్. ఇది ఎంత? 15 meter హై. ఇది ఎంత హైట్ ఉంది? 15 meter హై పోల్. లెంత్ ఆఫ్ ద షాడో, ఈ పోల్కి ఇదంతా లెంత్, ఇదంతా షాడో, నీడ పడుతూ ఉంటుంది కదా, ఈ లెంత్ ఎంతట? ఈ షాడో నీడ ఎంతట? 15√3 meters. అంటే 15√3 meters వరకు దీని షాడో పడుతూ ఉంది. ఓకే, ఇంత దూరం ఈ పోల్ యొక్క షాడో ఇంత దూరం వరకు పడుతోంది. ఓకే, సో ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ 15 meter హై పోల్ ఈజ్ 15√3 meters at 8 o'clock in the morning. ఇక్కడి వరకు మనం ఈ ప్రాబ్లంలో ఈ స్టేట్మెంట్ నుంచి మనం ఈ ఫిగర్ డ్రా చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్ అట్ ద టైమ్? వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే చెప్పుకున్నాం కదా. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? మన కంటి నుంచి
మనం అబ్జర్వ్ చేసే పాయింట్ నుంచి హైట్కి, ఓకే, ఏదన్నా హైట్లో ఒక ఆబ్జెక్ట్ని మనం అబ్జర్వ్ చేస్తుంటే ఈ కంటికి ఉండే లైన్ నుంచి మనం చూసే లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. సో ఇక్కడ ఏమడిగారు, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్ అట్ ద టైమ్. సో ఇక్కడ సన్ ఉన్నాడు, ఈ సన్ రేస్ పడుతూ ఉంటాయి కదా, ఈ సన్ రేస్ ఇలా పడుతున్నాయి, వాటిల్లో ఒక రే ఇలా పడుతుంది. మనల్ని ఏమడిగారు, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రేస్, ఈ సన్ రే ఉంది కదా, ఈ సన్ రే యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విత్ ద గ్రౌండ్, ఈ గ్రౌండ్తో ఈ సన్ రేస్ చేస్తున్న యాంగిల్ని కనుక్కోమన్నారు. అంటే మనల్ని కనుక్కోమంది ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అంటే ఈ గ్రౌండ్తో ఇక్కడి నుంచి ఈ సన్ రేస్ చేస్తున్న యాంగిల్ని కనుక్కోమన్నారు. సో దిస్ ఈస్ ద ఫిగర్ we got from the given statements. Length of the shadow of a 15 meter high pole is 15√3 meters at 8 o'clock in the morning. ఒక పోల్ ఉంది, ఓకే, ఈ పోల్ యొక్క హైట్ 15 మీటర్స్. పోల్ అంటే స్తంభం, ఆ స్తంభం యొక్క హైట్ 15 మీటర్స్, దాని షాడో 15√3 మీటర్స్ వరకు పడుతుందట. అయితే ఇప్పుడు సన్ రేస్ ఉన్నాయి కదా, ఈ సన్ రేస్ ఈ గ్రౌండ్తో చేస్తున్న యాంగిల్ ఎంత, ఓకే, ఈ సన్ రేస్ ఇక్కడ గ్రౌండ్తో యాంగిల్ చేస్తున్నాయి, ఆ యాంగిల్ ఎంత అని అడిగారు. దాన్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని ఏమంటాము, హైపోటెన్యూస్ అంటాం. ఓకే, ఈ సైడ్ని ఏమంటాం మనము, అడ్జసెంట్ సైడ్ అంటాం. ఈ యాంగిల్కి పక్కనే ఉన్న సైడ్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని, ఈ సైడ్ ఉంది కదా 15 మీటర్స్, దీన్ని ఏమంటాము మనం, ఆపోజిట్ సైడ్ అంటాం. సో మనం ఓకే, దీన్ని ఏమంటాము, అడ్జసెంట్ సైడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ సైడ్ ఉంది కదా, ఈ 15 మీటర్స్ ఉన్న సైడ్ ఉంది కదా, ఈ సైడ్ చూసారా, ఇది గ్రో అవుతుంది, దీన్ని ఏమంటాం మనము, ఆపోజిట్ సైడ్ అంటాం. ఏమంటాము, ఆపోజిట్ సైడ్ అంటాం. సో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, యాంగిల్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఉంది. మనం కనుక్కోవాల్సింది యాంగిల్. సో మనకి యాంగిల్, అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్, ఈ మూడు ఉండే ఫార్ములా ఏంటి, యాంగిల్ అంటే తీటా. ఓకే, యాంగిల్ అంటే తీటా. నెక్స్ట్ మనకి ఏమున్నాయి, అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ దేనికి ఉన్నాయి, tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా tan θ. సో tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి, తీటానే కనుక్కోవాలి. సో tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఎంత, 15 మీటర్స్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత, 15√3 మీటర్స్. సో tan θ ఈజ్ ఈక్వల్ టు 15 బై 15√3 మీటర్స్. క్యాన్సిల్ అయిపోతుంది కదా, 15 క్యాన్సిల్ అయిపోతే tan θ ఈజ్ ఈక్వల్ టు 1/√3. ఇప్పుడు మనకి కొన్ని వాల్యూస్ తెలియాలి కదా, tan θ వాల్యూస్ చూద్దాం. ఏంటి, tan θ ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో మనకి tan θ 1/√3 ఎక్కడ వచ్చింది, tan 0 0, tan 30 1/√3. సో θ ఎంత ఇక్కడ 30 degrees. సో tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√3, అంతే కదా. ఇక్కడ tan θ ఈజ్ ఈక్వల్ టు 1/√3. మనకి టేబుల్లో tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో దీని నుంచి మనకేం తెలుస్తుంది, θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. You want to set up a pole of height 10 meters vertically with the support of 3 ropes. Each rope has to make an angle 30 degrees with the pole. What should be the length of the rope? సో ప్రాబ్లం ఏంటంటే, మనం ఒక పోల్ అంటే ఒక స్తంభాన్ని వర్టికల్గా సెటప్ చేయాలనుకుంటున్నాం. ఏంటి, ఎలాగా, విత్ ద సపోర్ట్ ఆఫ్ 3 ropes. 3 ropes యూజ్ చేసి, అంటే 3 తాడుల సహాయంతో ఒక స్తంభాన్ని, ఆ స్తంభం హైట్ ఎంత, 10 మీటర్స్, ఒక స్తంభాన్ని సెటప్ చేయాలనుకుంటున్నాం. అయితే ఆ 3 ropes ఎలా పెట్టాలి, మనము 3 sides పెట్టి
మధ్యలో పోల్ని సపోర్ట్ చేయాలి. అయితే ఈ 3 రోప్స్ కూడా ఈ పోల్తో 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ ఉండాలి. అయితే లెంత్ ఆఫ్ ద రోప్ ఎంత అంటే ఆ 3 సైడ్స్ రోపు యొక్క లెంత్ మొత్తం ఎంత ఇప్పుడు చూద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఏంటి, యూ వాంట్ టు సెటప్ ఏ పోల్ ఆఫ్ హైట్ 10 మీటర్స్. ఫస్ట్ ఒక పోల్ అంటే ఒక స్తంభాన్ని 10 మీటర్స్ హైట్ ఉన్న ఒక స్తంభాన్ని మనం సెటప్ చేయాలనుకుంటున్నాం. సో చూద్దాం, ఇది ఒక పోల్. ఓకే, దీని హైట్ ఎంత, ఈ పోల్ యొక్క హైట్ ఎంత 10 మీటర్స్. ఓకే, సో ఇక్కడ వరకు ఇది. సో దిస్ ఈస్ ద పోల్ ఆఫ్ హైట్ 10 మీటర్స్. నౌ వీ వాంట్ టు సెటప్ దిస్ పోల్. ఎలా సెటప్ చేయాలనుకుంటున్నాము, వర్టికల్లీ అంటే ఇలా నిలువుగానే. ఓకే, వర్టికల్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ 3 ropes. 3 ropes సపోర్టుతో మనము దాన్ని సెటప్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఇది కింద గ్రౌండ్, వర్టికల్గా ఈ పోల్ని మనం సెటప్ చేయాలనుకుంటున్నాం. ఎలాగా, విత్ ద హెల్ప్ ఆఫ్ 3 ropes, 3 తాళ్లను ఉపయోగించి సెటప్ చేయాలనుకుంటున్నాం. అయితే నెక్స్ట్ ఏమి ఇచ్చారు, సో ఇలా. ఓకే, ఇది ఒక రోప్ 1, నెక్స్ట్ రోప్ 2, నెక్స్ట్ రోప్ 3. ఓకే, ఇలా. సో యూ వాంట్ టు సెటప్ ఏ పోల్ ఆఫ్ హైట్ 10 meters వర్టికల్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ 3 ropes. ఇలా ఈ పోల్ దీని యొక్క హైట్ 10 meters. ఈ పోల్ని ఈ 3 ropes యూజ్ చేసి మనం సెటప్ చేయాలనుకుంటున్నాం. ఎలాట, ఈచ్ రోప్ హ్యాస్ టు మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద పోల్. ఓకే, ఈచ్ రోప్ హ్యాస్ టు మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద పోల్. అంటే ఈచ్ రోప్ అంటే రోప్ 1, రోప్ 2, రోప్ 3, ఈ 3 ropes కూడా దే షుడ్ మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద పోల్. ఇది కదా పోల్, ఈ బ్లూ లైన్ ఉన్నది పోల్ కదా. దీంతో ఈచ్ రోప్ షుడ్ మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. అంటే రోప్ 1 ఉంది, రోప్ 1 నుంచి పోల్కి 30 degrees ఉండాలి, రోప్ 2 నుంచి పోల్కి 30 degrees ఉండాలి, సేమ్ రోప్ 3 నుంచి పోల్కి 30 degrees ఉండాలి. అంటే చూడండి, ఇది రోప్ 1 పోల్కి. ఓకే, రోప్ 1 నుంచి పోల్కి యాంగిల్ ఎంత ఉండాలట, 30 degrees ఉండాలి. ఓకే, నెక్స్ట్ రోప్ 2 ఏది, ఇది. ఈ రోప్ 2 నుంచి పోల్కి ఇది కూడా ఎంత ఉండాలి, 30 degrees ఉండాలి. ఓకే, రోప్ 2 నుంచి పోల్కి కూడా 30 degrees. నెక్స్ట్ రోప్ 3, ఇది రోప్ 3 నుంచి పోల్కి ఇక్కడికి కూడా ఎంత ఉండాలట, రోప్ 3 నుంచి పోల్కి 30 degrees ఉండాలి. ఓకే, ఇక్కడి వరకు అర్థమైంది కదా. సో యూ వాంట్ టు సెటప్ ఏ పోల్ ఆఫ్ హైట్ 10 meters. ఈ పోల్ ఆఫ్ హైట్ 10 metersని మనం వర్టికల్గా సెటప్ చేయాలనుకుంటున్నాం. ఎలాగా, విత్ ద హెల్ప్ ఆఫ్ 3 ropes, రోప్ 1, రోప్ 2, రోప్ 3. ఇది యాక్చువల్గా 2 dimensional, 3 dimensional అయితే ఒక రోపు వెనక్కి వెళ్తుంది. ఓకే, సో ఈ 3 ropesతో మనం ఒక పోల్ని సెటప్ చేయాలి. అయితే ఎలా ఉండాలట, ఇక్కడ పోల్ దగ్గర ఈ రోప్స్కి ఉండే యాంగిల్ 30 degrees ఉండాలి. సో రోప్ 1 పోల్తో 30 degrees చేయాలి, రోప్ 2 కూడా పోల్తో 30 degrees, అలాగే రోప్ 3 కూడా పోల్తో 30 degrees యాంగిల్ చేస్తూ మనం ఈ పోల్ని సెటప్ చేయాలి. అయితే మనకి నెక్స్ట్ ఏమడిగారు, వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద రోప్. ఓకే, నెక్స్ట్ మనల్ని ఏమడిగారు, వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద రోప్. అయితే ఈ రోప్ లెంత్ ఎంత, రోప్ ఎంత ఉంది, రోప్ 1, రోప్ 2, రోప్ 3. సో ఈ మొత్తం రోపు లెంత్ ఎంత అంటే రోప్ 1 ప్లస్ రోప్ 2 ప్లస్ రోప్ 3. ఓకే, ఈక్వల్ లెంతే ఉంటుంది. ఓకే, సో రోప్ 1 ప్లస్ రోప్ 2 ప్లస్ రోప్ 3, ఈ మూడిటి లెంత్ ఎంత మనం కనుక్కోవాలి. ఓకే, సో లెట్ ద లెంత్ ఆఫ్ ద ఈచ్ రోప్ ఈజ్ ఈక్వల్ టు x meters అనుకున్నాం. ఓకే, అంటే రోప్ 1 లెంత్ x meters, రోప్ 2 లెంత్ x meters, రోప్ 3 లెంత్ కూడా x meters. ఓకే, సో లెట్ ద లెంత్ ఆఫ్ ద ఈచ్ రోప్ ఈజ్ ఈక్వల్ టు x meters. ఓకే, ఇంకో చూసారా, రోప్ 1 x meters, రోప్ 2 కూడా x meters, రోప్ 3 ఈజ్ ఈక్వల్ టు కూడా x meters. ఓకే, అంటే సేమ్ లెంత్ రోపుని 3 sides కూడా మనం టై చేసాము. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి రోప్ 1, ఓకే, ఇది ఉంది కదా x, అండ్ ఇది ఉంది కదా 10 meters అండ్ యాంగిల్. ఓకే, మనకేమేమి తెలుసు, యాంగిల్
అంటే 30 degrees యాంగిల్ రోప్ 1కి చూద్దాం. రోప్ 1కి మనం ఏం కనుక్కోవాలి? రోప్ 1, రోప్ 2, రోప్ 3 లెంత్లు కనుక్కోవాలి. అంటే ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కుంటే మనకి టోటల్ రోప్ లెంత్ తెలిసిపోతుంది. 3x చేస్తాం, ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. సో ఫస్ట్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం తెలుసు? ఇక్కడ యాంగిల్ తెలుసు 30 degrees, అవునా? అలాగే నెక్స్ట్ ఎక్స్ తెలుసు, అవునా? అంటే ఏంటి? ఎక్స్ ఏంటి ఇక్కడ? హైపోటెన్యూస్. అలాగే నెక్స్ట్ ఇది తెలుసు మనకి, ఏంటిది? అడ్జసెంట్ సైడ్. ఏ రోప్కి తీసుకున్నా సరే, రోప్ 2 తీసుకున్నాం అనుకోండి, రోప్ 2లో కూడా మనకేం తెలుసు? రోప్ 2లో యాంగిల్ తెలుసు 30 degrees. అలాగే రోప్ లెంత్ కనుక్కోవాలి ఎక్స్. నెక్స్ట్ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ పోల్ హైట్ 10 అంటే అడ్జసెంట్ సైడ్. రోప్ 3 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ యాంగిల్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు, మనం హైపోటెన్యూస్ కనుక్కోవాలి. సో యాంగిల్, అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్. అలాగే రోప్ 1 ఏదైనా తీసుకోవచ్చు, మనకేం తెలుసు ఇక్కడ? యాంగిల్, అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్. సో చూడండి, మనకు తెలిసినవి మనకేం తెలుసు ఇక్కడ? ఇదిగో చూసారా, ఈ 3 అనమాట. ఏ రోప్కి తీసుకున్నా సరే యాంగిల్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు. అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఇక్కడ? అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్, యాంగిల్ అంటే కాస్ థీటా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, కాస్ థీటా ఎంత? 30 degrees. 30 degrees ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ అంతా 10. హైపోటెన్యూస్ ఎంత? ఎక్స్. మనం ఏ రోప్కి తీసుకున్నా అదే ఉంటుంది. సపోజ్ థర్డ్ రోప్ తీసుకున్నా సరే మనకేం తెలుసు? యాంగిల్, అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్. ఓకే, ఎందుకంటే 3 రోప్స్ ఒకే యాంగిల్ చేస్తున్నాయి. సో యాంగిల్ తెలుసు. 3 రోప్స్ లెంత్ ఒకటే, ఎక్స్ ఎక్స్ ఎక్స్. 3 రోప్స్ ఒకే పోల్ని సపోర్ట్ చేస్తున్నాయి, అవునా? సో 3 రోప్స్ ఇన్ఫర్మేషన్ ఒకటే మనకి. సో మనకేం తెలుసు? యాంగిల్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు. ఇప్పుడు మనం హైపోటెన్యూస్ కనుక్కోవాలి. సో మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటి? అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్, యాంగిల్. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ అంతా ఈ యాంగిల్కి, ఏ యాంగిల్ తీసుకున్నా సరే అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? ఇది 10 meters. హైపోటెన్యూస్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కాస్ 30 వాల్యూ ఎంత? కాస్ 30 వాల్యూ √3/2. కాస్ 30 వాల్యూ ఎంత ఇక్కడ మనకి? √3/2. సో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో √3/2 ఈజ్ ఈక్వల్ టు 10/x. నెక్స్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √3 into x ఈజ్ ఈక్వల్ టు 10 into 2. దట్ ఈజ్ √3x ఈజ్ ఈక్వల్ టు 20. x ఈజ్ ఈక్వల్ టు 20/√3. సో మనకి ఇక్కడ x వాల్యూ వచ్చేసింది. x అంటే ఏంటి? ఈచ్ రోప్ లెంత్. ఇది x, ఇది x, ఇది x. సో మనకి x వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు మనకి టోటల్ లెంత్ ఆఫ్ ద రోప్ ఎంత? x ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఓకే, లెంత్ ఆఫ్ ద టోటల్ రోప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3x. సో మనకి ఎక్స్ వచ్చింది కాబట్టి దీని నుంచి లెంత్ ఆఫ్ ద టోటల్ రోప్ ఈజ్ ఈక్వల్ టు 3x ఈజ్ ఈక్వల్ టు 3 into 20/√3. 3ని ఎలా రాసుకోవచ్చు మనము? √3 into √3 into 20/√3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ √3 క్యాన్సిల్ అవుతుంది, 20√3 meters. 20 into √3 అంటే ఎంత? 1.732. That is equal to 34.64 meters. So the length of the rope, total rope is equal to 34.64 meters. Okay.